పాకిస్తాన్ డిప్యూటీ పీఎం అనౌన్స్ చేశారండి సీజ్ ఫైర్ విత్ ఇండియా అని. పాకిస్తాన్ వాళ్ళు పౌరుషానికి పోతారు కానీ వార్స్ చేసేంత దమ్మేం లేదు వీళ్ళకి. మన ఇండియన్ గవర్నమెంట్ లో ఉన్న కొంతమంది అయితే వచ్చి చెప్పారు ఆల్రెడీ ఫైర్స్ స్టాప్ చేసామని చెప్పేసి. అసలు ఫైర్స్ ఎందుకని స్టాప్ చేశారో అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఇందాక ట్రంప్ గారు కూడా ఏమన్నారంటే, రెండు దేశాల ప్రధానులకి నేను చెప్తున్నాను, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేలా ఉంది, సో మీరు ఈ వార్ని స్టాప్ చేయడం బెటర్ అని చెప్పేసి. సోషల్ మీడియాస్లో కొన్ని క్లిప్స్ అయితే చూశాను. ఇండియా పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చిందంట. ఏమనంటే, ఇటువంటి అటాక్స్ మళ్ళీ జరిగితే మీరు మాతో యుద్ధానికి రెడీ అని చెప్పేసి మేము అనుకుంటాం, అంటే వార్ డిక్లరేషన్ అని వార్నింగ్ ఇచ్చిందంట. సో ఇదే పాయింట్ మీద వాళ్ళు క్యాన్సిల్ చేసి ఉంటే ఓకే, కానీ ఫర్దర్గా ఇంకేం డిసిషన్స్ తీసుకున్నారనేది మన పిఎం నరేంద్ర మోడీ గారు కానీ లేదంటే వేరే పొలిటీషియన్స్ కానీ మీడియా ముందుకు వచ్చి చెప్తే కానీ మనకి ఏది క్లియర్ కట్గా ఏది తెలియదు. అసలు సీజ్ ఫైర్ నిర్ణయం కరెక్టేనంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.